జాన్ విక్ 5 వస్తుందంట మామ. జాన్ విక్ 4 లో ఇంకా చూడలేదంటే స్పాయిలర్ అలర్ట్, సినిమా వచ్చేసి ఏడాది దాటిపోయింది. జాన్ విక్ 4 లో జాన్ విక్ చచ్చిపోతాడు. ఆన్ స్క్రీన్ డెత్ కాదు అది, ఆన్ స్క్రీన్ డెత్ పడ్డాడు అంటే పడ్డాడు అంతే అంతే. సో నీ ఫ్యూనరల్ చూపించారా? చూపించారు కదరా, ఫ్యూనరల్ చూపిస్తారు కదరా లాస్ట్ కి జానతన్ గడ్ వచ్చాడా వాడి అదోకే. డిడ్ దే షో యూ హిస్ క్యాస్కెట్ అని చూపించారు లేదు కదా? అవన్నీ అరే ఖచ్చితంగా ఫిఫ్త్ పార్ట్ వస్తుందని అందరికి తెలుసు. చిన్న పచ్చగా చూపిస్తుంది తెలుసు. అట్లాంటప్పుడు షెర్లాక్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. షెర్లాక్ టీవీ షో లో కూడా అంతే, లాస్ట్ చచ్చిపోయినట్టు చూపిస్తారు, ఎండింగ్ లో మళ్ళీ వచ్చినట్టు చూపిస్తారు. సూపర్ షో చూడండి, నిజంగా చాలా బాగుంటది. ఇదైతే మాత్రం జాన్ విక్ 5 వస్తుందంట. ఐఎమ్ రియలీ వెయిటింగ్. బీట్ ప్రీక్వెల్, బీట్ సీక్వెల్ ఏదో తెలియదు కానీ ఇప్పుడు జాన్ విక్ చచ్చిపోయాడని తెలిసిన వార్తతో ఒకవేళ నిజంగా సీక్వెల్ అయితే టోటల్ దాని ఏమంటారు వరల్డ్ ని, కాంటినెంటల్ అంతా వరల్డ్ ఎట్లా ఉంటది అనేది. ఎందుకంటే టోటల్ కాంటినెంటల్ దాని ఏమంటారు హై టేబుల్ అనుకుంటా దాని పేరు, హై టేబుల్ అంతా అతలాకుతలం అయిపోయింది లాస్ట్ మూవీ తోటి. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది నిజంగా వెరీ ఎక్సైటెడ్ మ్యాన్. నిజంగా నేను థర్డ్ మూవీ అంత బాగా ఎక్కలేదు, సెకండ్ మూవీ ఓకే అనిపించింది. ఫస్ట్ మూవీ వాస్ ఫెంటాస్టిక్ డన్, ఫోర్త్ మూవీ ఇస్ ద మాస్టర్ పీస్, హైయెస్ట్ అనమాట, దాని బెటర్. సెకండ్ మూవీ అంత ఆడలేదు అనమాట, నాకు అంత అనిపించలేదు. ఫోర్త్ మూవీ చూసిన తర్వాత ఫిఫ్త్ పార్ట్ కోసం పిచ్చోలుగా వెయిట్ చేస్తాను. చూసినా ఫోర్త్ పార్ట్ ఎట్లా అనిపించింది, ఏం సంగతి చెప్పు. నాకు 1, 2, 3, 4 3 కూడా చాలా నచ్చినాయి ఫస్ట్ థింగ్. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఫిఫ్త్ వద్దని అనిపిస్తుంది. ఓకే తెలుసు అప్పటికే అన్ని వచ్చినాయి అని తెలుసు, అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ హిస్ క్యారెక్టర్, స్టంట్స్ అవన్నీ నాకు తెలుసు. అండ్ ద బెస్ట్ సీన్ ఇస్ నైఫ్ సీన్ 3 లో బెస్ట్ సీన్. అయితే నాకు ఏ పార్ట్ కూడా ఐ కాంట్ రేట్ దెమ్ బికాస్ నేను దాన్ని ఒక ఏమంటారు లీనియర్ స్టోరీ లాగా చూస్తాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ ద పార్ట్స్. నువ్వు చెప్పినట్టుగానే ఫోర్త్ వాజ్ ద మాస్టర్ పీస్ అని చెప్తాను. బట్ నాకు ఫోర్త్ ఒక క్లోజర్ వచ్చేసి హీ వాన్ అయిపోయింది అన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఫిఫ్త్ అంటే ఇట్స్ క్యాష్ గ్రాబ్. నాకు ఫోర్త్ వరకు కూడా పార్షియల్లీ క్యాష్ గ్రాబ్ అయినా పార్షియల్లీ స్టోరీ జస్టిఫికేషన్ లాగా అనిపించదు. బట్ ఇప్పుడు నాకు క్యాష్ గ్రాబ్ లానే కనబడుతుంది. 1, 2, 3, 4 లో కూడా వాడు ఎప్పుడు పోతాడేమో అని భయమేస్తాను ఉంటది. బట్ ఫోర్త్ లో ఒక 30 minutes ముందు నుంచి కూడా నీకు సైన్స్ కనబడతా ఉంటాయి. ఓకే వీడిది అయిపోయింది, దిస్ ఈస్ హిస్ ఎండ్, హీ మెట్ హిస్ డెత్ అని చెప్పేసి అంతా చూపిస్తారు. చూపించి లాస్ట్ కి సరే ఆన్ స్క్రీన్ డెత్ అవచ్చు, పడిపోవటం కావచ్చు, ఈ మైట్ నాట్ గెట్ విజిబుల్ ఫ్యూనరల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ స్టిల్ ఇలాంటి టైంలో నాకు ఫిఫ్త్ పార్ట్ అంటే పార్ట్ 5 జాన్ విక్ 5 నీకు జస్టిఫికేషన్ ఎలా అవుతుంది అనేది నా మెయిన్ క్వశ్చన్. బట్ ఐఎమ్ హ్యాపీ ఐ వాచ్. నో డౌట్ అబౌట్ ఇట్ మ్యాన్. బట్ నిజంగా నాకు క్లోజర్ ఉండాలి బ్రో. ఈవెన్ నంబర్ ల సినిమా నాకు 2 parts 4 parts నథింగ్. ఐ వాంట్ 5 parts 3 parts ట్రిలజీ ఆర్ పెంటాలజీ. ఐ వాంట్ దట్. నిజంగా చెప్పాలంటే జాన్ విక్ 3 తోటే స్టోరీ అయిపోవాలి. వేస్ట్ ఫోర్త్ పార్ట్ తీసిరా అనిపించింది. ఫోర్త్ పార్ట్ చూసిన తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ పార్ట్ తీయకపోతే నేను వేస్ట్ అయిపోతాను ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ ఇస్ స్టిల్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ జాన్ విక్. దాని తర్వాత ఫస్ట్ పార్ట్, తర్వాత థర్డ్ అండ్ సెకండ్. నాకైతే రేటింగ్ ఇస్తా బ్రో, నాకు అట్లేం లేదు. ఎందుకంటే జాన్ విక్ అనేది స్టోరీ కోసం ఎతికితే పిచ్చోళ్ళు అవుతారు. ద ఎక్స్పీరియన్స్ దట్ యు వాచ్. 3 లో వాళ్ళు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా నాకు అదే అనిపించింది. జాన్ విక్ సాలిడ్ సింపుల్ ఫోకస్ ఉన్న సినిమా రా, ఏమి ఉండవు అవ్వచ్చినాయి ఇవ్వచ్చినాయి అని చెప్పేసి. లైక్ కరెక్టే వాళ్ళు స్టోరీ లోని ఎక్కువ పెంచితేనే ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. కరెక్టే దట్ హ్యాపెండ్ విత్ మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్ అండ్ ఆల్సో రీలోడెడ్. మనకి మ్యాట్రిక్స్ ట్రిలజీలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ మ్యాట్రిక్స్ చూసిన తర్వాత మిగతా 2 చూసిన తర్వాత ఏంది సేమ్ సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే లోర్ అంత పెద్ద పెంచారు కాబట్టి. అది ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నా. ఫోర్త్ పార్ట్ వాస్ అమ్మ బాబాయ్ నిజంగా చాలా బాగుంటాయి. బట్ మ్యాన్ సీరియస్లీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ జాన్ విక్. మీ థాట్స్ ఏంటి అసలు? జాన్ విక్ 4 parts చూసారా, చూడలేదా? ఇంకా చూడలేదంటే ఫస్ట్ పార్ట్ చూడండి, మతిపోతుంది. ఒక కుక్క, నేనేమి చెప్పా, కుక్క కోసం చేసే విధ్వంసం, అంతకంటే నేను ఇంకేం చెప్పాను. దట్ ఇస్ నాట్ అ స్పాయిలర్. ట్రైలర్ చూసినా తెలిసిపోతుంది. ఒక కుక్క కోసం జరిగే విధ్వంసం మాల్ ఉండదు అనమాట. చూసేయండి. రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిఫ్త్ పార్ట్. సో యా గైస్, సిల్లీగా ఉంటది కానీ చూడటానికి బాగుంటుంది. మైండ్ పోతుంది.